ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో 10 ఏళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు కూడా పొత్తు వ్యవహారంలో టీడీపీకి బీజేపీకి మధ్య సయోధ్య కుదిరించే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరున్నారు. ప్రధాని మోదీ కూడా స్వయంగా ప్రతి సభలోనూ పవన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యానించడం చూస్తూనే ఉంటున్నాం. ఈ క్రమంలోనే ఏపీలో యాక్టివ్గా ఉన్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు. ఎన్నికల ముందు పార్టీ శక్తి వ్యూహాలపై చర్చించేందుకు ఆయన కూకట్పల్లిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్లో క్యాడర్ను యాక్టివ్గా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జనసేన కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా బాధ్యతలు, గ్రౌండ్ రిపోర్ట్లు, స్థానిక ఇష్యూలపై నాయకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి కేడర్ను బలోపేతం చేయడం, ప్రతి డివిజన్కు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం, యువత, మహిళలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని తెలిపారు. నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలు, జీహెచ్ఎంసీలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్ లిస్టు తయారు చేయాలని నేతలకు సూచించారు.